అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా తొండముదిరి ఒసరవెల్లి అయ్యే ముందే వీళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి అని ఈరోజు ఆ టైటిల్తో ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది అన్నట్టు ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఓడిపోయారు కదా, వాళ్ళ మీదకి దాడులు చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకే, ఆ దాడుల్ని కొట్టడాన్ని లేకపోతే రోడ్ల మీద ఏర్చడాన్ని నేను కూడా ఖండిస్తున్నాను. కానీ చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. చట్టాలు ఐపీసీ సిఆర్పిసి అనేది అందుకే ఏర్పాటు చేశారు. ఎవడన్నా సరే ఒకడు తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని శిక్షించాలి. అలా శిక్షించినప్పుడే మరొకడు తప్పు చేయడానికి భయపడతాడు. మీకు గుర్తుండే ఉంటుంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఘోరమైన మాటలు మాట్లాడేవారంటే అండి, నిజంగా ఇక్కడ చూపించిన వాళ్ళని కొమ్మినేని, వీడి పేరు ఈశ్వర్, ఎవడో సాక్షి యాంకర్ అంటే బోరుగట్టిగాడు ఒకడు, శ్రీరెడ్డి, వీడు నాగార్జున, వర రవీందర్ రెడ్డి ఎగ్జాంపుల్ పెట్టాను వెళ్ళి. కానీ ఇలాంటి వరస్ట్ ఫెలోస్ అందులో వందల మంది ఉన్నారు వైసీపీలో. మహిళల మీద దారుణమైన మాటలు, మార్ఫింగ్ ఫోటోలు, పచ్చి బూతులు, ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలంటానంటే, మొన్న ఒక షో జరిగింది, అది మీ అందరికీ తెలుసు. కొంతమంది పనికిమాలిన బొగడాగాళ్ళు ఒక షో పెట్టుకుని, ఒక తండ్రి చిన్న 6 సంవత్సరాల పాప, వాళ్ళిద్దరి మధ్య తప్పుడు సంబంధాన్ని అంటగడుతూ మాట్లాడి వాళ్ళు నవ్వుకోవడం జరిగిందండి. ఏదో కామెడీ చేశారు. అది కామెడీ కాదు, అది ఈ నా కొడుకులు అందరూ వర్స్ట్ ఫెలోస్ కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. వాళ్ళని బొక్కలో ఇస్తారట ఎవరో రేవంత్ రెడ్డి గారు. ఆ తండ్రి కూతురు ఎక్కడో వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడో ఫారిన్ వాళ్ళు. ఫారిన్కి చెందిన 6 సంవత్సరాల బాలికను అవమానించిన కారణంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ఐఏఎస్ కొడుకును కూడా చూడకుండా ఈ ప్రణీత్ గారిని బొక్కలో తోసేయడం జరిగింది తెలంగాణలో. ఈయన ఒకనే కాదండి, వీడితో పాటు ఇంకొక 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వీడు మాట్లాడించాడు, వీడికన్నా వర్స్ట్గా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళని వేసేయాలి. అయితే ఎక్కడో ఒక పసిపాప కోసం, విదేశాల్లో ఉన్న పసిపాప కోసమే తెలంగాణ గవర్నమెంట్ అంత చేసినప్పుడు, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి చెందిన మహిళల్ని, ఈవెన్ మా భువనేశ్వరమ్మని, బ్రాహ్మణి గారిని, ఇప్పుడు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత గారిని, ఇక తెలుగుదేశం పార్టీలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందిని కూడా దారుణంగా చిత్రీకరించి పేపర్లలో న్యూస్లు పడిపోయినట్టు, వాళ్ళు ఏదో వ్యభిచారం చేస్తున్నట్టు దొరికేసినట్టు దాన్ని పేపర్లో ఎడిట్ చేసి విదేశాల్లో ఉన్న తెలుగుదేశం మహిళా కార్యకర్తల్ని, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం మహిళా కార్యకర్తల్ని ఘోరాతి ఘోరంగా చిత్రీకరించడంలో వర్ర రవీందర్ రెడ్డి ఆడు ముఖ్యమైనడండి. ఇడు వైఎస్ భారతి గారి పిఏ అని కూడా చెప్తారండి. బోరుగట్టిగాడి మాట ఎంత ఘోరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. శ్రీరెడ్డి మహిళని ఏం చూడక్కర్లేదండి, ఎందుకంటే రామాయణంలోని శ్రీరామచంద్రుడు వెళ్తున్నప్పుడు కొద్దిమంది మహిళల రూపంలో రాక్షసులు వచ్చారు, వాళ్ళని కూడా వేసి పాడుతుప్పటి తప్ప మహిళ అని చెప్పి దండం పెట్టలేదు. తప్పు చేస్తే ఇక్కడ చట్టాలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమే ఎలాగైతే ఉన్నాయో ఖచ్చితంగా మహిళలకు కూడా శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తొడలు కొట్టేసి బూతులు మాట్లాడేసిన ఏళ్ళు గవర్నమెంట్ మారిన వెంటనే కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. ఎవడెవడు ఏ కలుగులో దూరేహాడో తెలియదు. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఒకడొకడు బయటకు వస్తున్నారండి. బయటకు వచ్చి చిన్న చిన్న డైలాగులతో మొదలు పెడుతున్నారు. మనం ఇప్పుడే వీళ్ళని కంట్రోల్ చేయకపోతే తొండముదిరి ఓసరవెల్లి అయిపోద్ది. ఓసరవెల్లి అయిపోయిన తర్వాత ఇంకేళ్ళ మాటలు ఏ స్థాయిలో మాడతారో మనం ఊహించలేము. ఖచ్చితంగా అప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి, వర్గాల మధ్యలో వైషమ్యాలు రేగుతాయి. వర్గాల మధ్యలో అంటే 2 వర్గాలు కలిపి కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా కట్టడి చేయకపోతే